మిడ్వైఫ్ డే సందర్భంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ రజిత గారు ఉన్నారు. అలాగే ప్రసూతి సహాయకురాలు అనిత గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి బోత్ ఆఫ్ యూ. మొదట రజిత గారు, డాక్టర్ మీరు చెప్పండి, ఒకప్పుడు ప్రసవం అంటే ఇళ్లల్లోనే, అవి కూడా అన్ని సుఖ ప్రసవాలే ఎక్కువ శాతం. ఎవరో ఒకళ్ళు బాగా పీక్ స్టేజ్ వచ్చి ప్రాబ్లం వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళని మంత్రసానిలో అని కూడా ఊళ్ళో పిలిచేవాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలంటే నిజానికి ఆ మాట వాడాల్సి వస్తుంది. నిజానికి మంత్రసానికి ఈ మిడ్వైఫ్స్కి డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా. ఓకే, మన ఇండియాలో సంహౌ ఏంటంటే స్టార్టింగ్లో లైక్ యూఆర్ సేయింగ్ ఒక 30-40 ఏళ్ల కింద అందరూ ఇండ్లలోనే డెలివరీ అయ్యేవాళ్ళు. సో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఒక అత్తనో లేకపోతే ఎవరైనా గ్రాండ్ మదరో అలా అమ్మమ్మో నానమ్మో ఎవరో, సో ఒక విలేజ్కి ఒకళ్ళో ఇద్దరు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరినైతే పిలిచేవాళ్ళు. అయితే కొన్ని సుఖంగా ప్రసవం జరిగిపోయేది, కొన్నేమో మదర్ చనిపోయే ఇవి ఉండేది, ఛాన్స్ ఉండేది, తర్వాత బేబీ చనిపోయే ఛాన్స్ ఉండేది. సో అప్పట్లలో ఇప్పుడు మనం ఎవరినన్నా మన గ్రాండ్ మదర్స్ని అలా అడిగితే ఒక 11-12 మందిని కన్నాము, అందులో 2 పోయారు అని చెప్తారు. సో ప్రాబబ్లీ అప్పుడు వాళ్ళకి ఓన్లీ అవుట్ ఆఫ్ వాట్ దే వర్ డూయింగ్, రోజు వాళ్ళు చేసే పనినే వాళ్ళు అదొక ప్రొఫెషన్ లాగా తీసుకుని చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఎవరు ఇవ్వలేదు. అలా అయ్యేసరికి మా మదర్స్ బేబీస్ చనిపోతున్నారు, అది మనము గవర్నమెంట్కి వచ్చినప్పుడు ప్రాబబ్లీ అందుకని స్టార్ట్ చేశారు గవర్నమెంట్ సేయింగ్ దట్ అందరూ హాస్పిటల్స్లో డెలివరీ కావాలని. వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చుంటే ఎలాగుండేదో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు దేవర్ యాక్చువల్లీ విత్ ద మదర్స్, వాళ్ళు ఇంట్లో అందరికీ కలిపి యాజ్ అ ఫ్యామిలీ చూసుకుని వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చుంటే ఎలాగుండేదో మనకు తెలియదు. కానీ స్లోగా ఎవ్రీబడి స్టార్టెడ్ మూవింగ్ టు హాస్పిటల్స్, ఎందుకంటే హాస్పిటల్లో యూ హ్యావ్ టు డెలివర్ ఇన్ హాస్పిటల్ బికాజ్ ఇట్ ఇస్ సేఫ్టీ ఫర్ ద మదర్ అండ్ బేబీ అని అలాగా స్టార్ట్ అయిన తర్వాత యాజ్ డాక్టర్స్ మేము కూడా ఏంటంటే, మేము ఆబ్స్టెటిక్స్ చేసేటప్పుడు, మేము చదువుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా అంటే ఇది కూడా ఒక డిజీజ్, మెడికల్ డిజీజ్ లాగానే అలా మేము చూసేవాళ్ళం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది, డెలివరీ ప్రాసెస్ అనేది ఒక న్యాచురల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఎందుకంటే దానికి పెద్దగా మెడికేషన్ కానీ పెద్దగా వేరే కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ కానీ వచ్చే శాతం చాలా తక్కువ. ఎందుకంటే అరౌండ్ 80% ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ అనేది లో రిస్క్ అంటాం, అంటే ఏమీ కాంప్లికేషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్ లేకుండా. అలాంటప్పుడు యాజ్ డాక్టర్స్ మేము ఓన్లీ దాన్ని ఒక డిజీజ్ లాగా చూడడం మొదలెట్టాం. అయ్యేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక డిజీజ్ ప్రాసెస్ని వెన్ ఐ హ్యావ్ టు ట్యాకిల్, నేను దాన్ని ప్రతిదీ ప్రాబ్లీ ఒక నెగటివిటీలో ఆలోచిస్తాను. సో అలాంటప్పుడు ఆ నార్మల్సీ అనేది తగ్గిపోయింది. ఓకే, సో అలాగే మనకి ఇండియాలో ఉన్న డెలివరీస్కి యాక్చువల్లీ మనకు అంతమంది డాక్టర్స్ ఎక్కడా లేరు, మీరే చూస్తారు హాస్పిటల్స్లో ఇప్పుడు మనకి వీ డోంట్ హ్యావ్ సో మెనీ డాక్టర్స్. అలాంటప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఐడెంటిఫై చేసే వాళ్ళే తగ్గిపోయారు. సో ఈ 80% నార్మల్గా ఉండే వాళ్ళకి, వితౌట్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ మిడ్వైఫరీ అనేది ఎందుకు అవసరం అంటే, వీళ్ళు ట్రైన్ అవుతారు. ఓకే, మంత్రసాన్లు అనడానికి టోటలీ ఇది ఆపోజిట్ సైడ్. ఎందుకంటే మంత్రసాన్లు అనేది యాక్చువల్లీ మన ఇండియాలో ఏంటంటే, ఈ మిడ్వైఫ్ పదం అనేది మనం మంత్రసాన్లకు కొరిలేట్ చేసుకుంటున్నాం. ఓకే, మంత్రసాన్లు అంటే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి ఎవరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఓకే, సో మిడ్వైఫ్ అనేది ఏంటంటే, ఎక్కడైతే కొన్ని కంట్రీస్లో ఎక్కడైతే యాక్చువల్లీ బేబీస్ మదర్స్ చనిపోకుండా మార్టాలిటీ మార్బిడిటీ అనేది తగ్గించే కంట్రీస్లో వాళ్ళు మిడ్వైఫరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓకే, సో అక్కడ మిడ్వైఫ్స్ ని ప్రొఫెషనల్ గా ట్రైన్ చేసి, సో చాలా డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, ట్రైన్డ్ అవుతారు వీళ్ళు కాబట్టి. నెక్స్ట్, ఇప్పుడు మనతో ప్రసూతి సహాయకురాలు, మీకు ఈరోజు వరల్డ్ మిడ్వైఫ్స్ డే సందర్భంగా V6 తరపున, మా ప్రేక్షకుల తరపున నిజంగా మీకు హ్యాపీ మిడ్వైఫ్స్ డే అండి. చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు మీరు. ఒక బిడ్డ మంచిగా సుఖంగా ప్రసవం కావడానికి తల్లికి, ప్లస్ ఆఫ్టర్ కూడా వాళ్ళు హెల్తీగా ఉండడానికి కూడా మీ హెల్ప్ చాలా అవసరం అవుతుంది. మిమ్మల్ని, మీకు అంటే మీ రోలు ఇంత చదువుకోవాలి, మిడ్వైఫ్ అవ్వాలి అంటే, డాక్టర్స్ మీ హెల్ప్ తీసుకోవాలి అంటే మీకు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఫస్ట్ యాక్చువల్గా మిడ్వైఫరీ అనేది మనం చేయాలి అంటే, మనం జనరల్ నర్సింగ్ కానీ BSc నర్సింగ్ కానీ చేసి ఉండి, దాని తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన కోర్స్. ఓకే, ఈ ప్రత్యేకమైన కోర్సులో మనకి ట్రైనింగ్ ఇవ్వబడతారు. అంటే మనం మదర్స్ని, అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వచ్చినప్పటి నుంచి డెలివరీ వరకు, డెలివరీ తర్వాత కూడా ఎలా చూసుకోవాలి, ఎడ్యుకేషన్ తో పాటుగానే ఈ కోర్స్ కి రావాలి అంటున్నారు. అంటే మనకి క్లాసెస్ ఉంటాయి. మనకు అంటే ఇప్పుడు మా వరకైతే బయట నుండి వచ్చి, బయట కంట్రీస్ నుండి మాకు మిడ్వైఫ్స్ వచ్చి మరీ ట్రైనింగ్ ఇచ్చారు. దాని ద్వారా మేము వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, పేషెంట్స్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏ టైంలో ఏం అవసరం అనేది మేము కంప్లీట్, అంటే అంత పూర్తిగా చూసుకొని వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, నెక్స్ట్ రజిత గారు మీరు చెప్పండి, ఎంతవరకు మీకు అవసరం ప్రసూతి సహాయకులు, ఎంతవరకు అవసరం? ఇప్పుడు డాక్టర్స్ అనేది ఏంటంటే, ఇంతమంది పేషెంట్స్ ఉంటే అంతమంది డాక్టర్స్ ఎప్పుడు మన ఇండియాలో ఉండరు రేషియో వైజ్. సో మేము సపోజింగ్ వి కేటగరైజ్ ఇంటూ, ఎవరికైతే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదో
వాళ్ళని ఓన్లీ మిడ్వైఫ్స్ చూసుకోగలిగితే, ప్రొఫెషనల్ మిడ్వైఫ్స్ హూ హ్యావ్ ట్రైనింగ్ వాళ్ళు చూసుకోగలిగితే ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ లైక్ ట్విన్స్, ప్రెగ్నెన్సీలో ఉన్న కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు మన పబ్లిక్ హాస్పిటల్స్లో డెత్స్ అవుతాయి బికాస్ ఆఫ్ సమ్ బ్లీడింగ్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే ప్రాబబ్లీ ద డాక్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద పీపుల్ హూ హ్యావ్ కాంప్లికేషన్స్ బికాస్ ద వాల్యూమ్ ఇస్ సో మచ్. సో ఈ లో రిస్క్ వాళ్ళని ఓన్లీ మిడ్వైఫ్స్ చూసుకుంటే అప్పుడు వాళ్ళు అవసరం ఉంటే డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ అడుగుతారు, లేకపోతే మన డాక్టర్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక టీమ్ లాగా పనిచేస్తే అప్పుడు మన పబ్లిక్ హాస్పిటల్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే అనిత గారు, మీకు రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, అసలు ఎట్లుంటుంది? యాక్చువల్గా మిడ్వైఫరీ అంటే ఎవరైతే న్యాచురల్గా 85% వరకు చాలా వరకు అందరూ లో రిస్క్ మదర్స్. లో రిస్క్ అంటే ఎవరికి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళని మేము చూసుకోగలుగుతాం. వాళ్ళకి మేము ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు అది న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి వాళ్ళకి ఏ ఇంటర్వెన్షన్స్ లేకుండా వాళ్ళకి మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఎక్సర్సైజెస్ కానీ, వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి అని వాళ్ళ డెలివరీకి ముందు అన్ని మేము అంటే వాళ్ళు విజిట్స్కి వచ్చినప్పుడు మేము చూస్తూ ఉంటాం. మేము కూడా మధ్యలో అంటే మాకు కూడా విజిట్కి వాళ్ళు వచ్చి మాకు కలుస్తారు. వాళ్ళకి మేము ఏం చేయాలి అనేది మేము న్యాచురల్గా వాళ్ళకి టెన్షన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి. అందులో మేము వాళ్ళకి కావాల్సిన మేము చెప్తాము. వాళ్ళకి ఎక్సర్సైజెస్ అన్ని నేర్పిస్తాం. సుఖ ప్రసవం కావాలంటే ఏం చేయాలి, బాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్క్వాటింగ్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని చెప్పేసి ఇవన్నీ మేము వాళ్ళకి చేసి చూపిస్తాం. ఎలా చేయాలి అన్నది కూడా చెప్తాం, ఎవరి సహాయం తీసుకోవాలన్నది కూడా మేము చెప్తాం. సో వాళ్ళు అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ టైంలో చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటారు. సో అది చేసుకొని వాళ్ళు వస్తారు కాబట్టి డెలివరీ టైం గురించి, డెలివరీలో కూడా వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏ పొజిషన్స్ తీసుకోవచ్చు అనేది మేము ముందే చెప్తాం కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. లైక్ మేము ఇలా ఒక్కొక్కసారి వీళ్ళే కావాలి మాకు హెల్ప్ చేయడానికి అని చెప్పి వాళ్ళు అడగడం. మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది పేషెంట్ మీద, అంతకు ముందు ఎక్కడ ముందు నుంచే చూస్తాం కాబట్టి వాళ్ళు మాకు తెలిసి ఉంటారు. ఈవెన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మధ్యలో మాకు ఫోన్ చేసి కూడా అడుగుతారు, మేము చెప్తాము. ఈవెన్ డెలివరీ టైంలో వాళ్ళకి ఎవరు ఉండాలి వాళ్ళ పక్కన, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళకి ఎవరు కావాలి అన్నది కూడా వాళ్ళు మాకు చెప్తారు. దాన్ని బట్టి ఒకవేళ మాకు వీళ్ళే ఉండాలి అని చెప్తే కూడా వాళ్ళకి మేము అలా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. మోస్ట్లీ వాళ్ళకి మేము ఒక అడ్వకేట్ అంటే వాళ్ళ తరపు నుంచి మేము వాదించే వాళ్ళలాగా ఉంటాం అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం డెలివరీ వరకు. డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళతో కంప్లీట్గా ఉండి వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు మనం చెప్తున్నది వాళ్ళు చేయడానికి భయపడరు. ఒకవేళ మీరు చేసుకోండి అని మనం చెప్పి బయటకు వచ్చేస్తాం అనుకోండి, వాళ్ళకి చేసేది కరెక్టా లేదా తెలియదు, వాళ్ళు చేస్తున్నారా లేదా తెలియదు. సో ఇవన్నిటికి మేము సహాయంగా ఉండి డెలివరీ టైం కూడా మేము వాళ్ళతో ఉండి హెల్ప్ చేసి డెలివరీకి హెల్ప్ చేస్తారు. ఇండియాలో ఎందుకు అవసరం, ఎంతవరకు అవసరం ఈ ప్రసూతి సహాయకులు? ఇండియాలో ఎందుకు అవసరం అంటే ఆల్ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కడైతే వాళ్ళు మదర్ బేబీ చనిపోయే మోర్టాలిటీని తగ్గించారో అక్కడ మిడ్వైఫరీ కోర్స్ ఉంది. ఓకే, మిడ్వైఫరీ చేసినప్పుడు లైక్ ఐ సెడ్ కాంప్లికేషన్స్ లేని వాళ్ళకి మిడ్వైఫ్స్ చూసుకుంటే డెఫినెట్గా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళని డాక్టర్స్ కాన్సన్ట్రేట్ చేసి మనం మెటర్నల్ మోర్టాలిటీ ఓవరాల్ తగ్గించవచ్చు. ఇందాక మనం ప్యాకేజ్లో కూడా విన్నాం, అంటే సంవత్సరానికి 9 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సో మన దగ్గర ఎంతవరకు అవసరం ఉందంటారు? ఎందుకంటే మనకి సంహౌ మన కల్చరల్గా కొన్ని యాక్చువల్లీ గుడ్ థింగ్స్ ఉండేవి ఇంతకుముందు 30-40 ఇయర్స్ బ్యాక్ అయినా. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో డెలివరీ అయ్యే వాళ్ళైనా వాళ్ళు యాక్చువల్లీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఈవెన్ 9 monthsలో కూడా వాళ్ళు కింద కూర్చుని ఇల్లు ఉడ్చుకుంటారు, ఎందుకంటే అవన్నీ న్యాచురల్ పొజిషన్స్. ఎలాగైతే నార్మల్ డెలివరీ అవ్వాలో అవన్నీ న్యాచురల్ పొజిషన్స్. సంహౌ మనము అర్బనైజేషన్ వెళ్ళిన కొద్దీ కొంచెం ఈ ప్రాక్టీసెస్ తగ్గిపోయాయి. సో ఇప్పుడు మన జనరేషన్లో మనకి కింద కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. సో అలాగే నార్మల్ డెలివరీ కూడా ఒక రేర్ ఈవెంట్ లాగా ట్రీట్ చేస్తున్నాం. అట్లా చేయకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మదర్స్, మన మదర్స్ యంగ్ మదర్స్ ఉంటారు, 20-25 yearsలో దే విల్ హ్యావ్ చిల్డ్రన్. అండ్ వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడము ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై చేసే కాజెస్. ఎందుకంటే వాళ్ళకి డెలివరీ అప్పుడు ప్రాబ్లం కాకూడదంటే ప్రెగ్నెన్సీలోనే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయాలి. మనకు యాజ్ డాక్టర్స్ అంత టైం లేనప్పుడు ఈ ప్రొఫెషనల్ మిడ్వైఫ్స్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచి వాళ్ళని ఒక ఒక కంపానియన్ లాగా వాళ్ళకి ఓకే టువర్డ్స్ డెలివరీ. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని అక్కడే మనం ట్యాకిల్ చేసేస్తే డెలివరీ టైంలో, ప్రసవం టైంలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువగా కాకుండా ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మళ్ళీ మనము ఓల్డ్ ఏజ్ థింగ్స్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా ఇట్ ఇస్ అ రేర్ ఈవెంట్ దట్ చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయట్లేదు. సో ఇలాంటివి పోస్ట్ డెలివరీ టైప్స్లో కూడా మిడ్వైఫ్స్ ఇందులో హెల్ప్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, బేబీని ఎలా చూసుకోవాలి కానీ. సో ఇట్ ఈస్ లైక్ అ కంప్లీట్ ప్యాకేజ్ for that mother. Okay. So this doctor can concentrate only where she is needed actually as a professional. మీకు చాలా ఈజీ అవుతుంది నిజానికి వీళ్ళ వల్ల. మీరు చెప్పండి అనిత గారు, అంటే ఇప్పుడు డెలివరీ అయ్యేంత వరకు మీ వర్క్ ఉంటుందా? ఆఫ్టర్ డెలివరీ ఎప్పటి వరకు మీ సహాయం వాళ్ళకి అవసరం?
డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి ఐ మీన్ ఇనిషియల్గా స్కిన్ టు స్కిన్ అని అంటాము, బాండింగ్ మదర్కి బేబీకి బాండింగ్ అనేది డెవలప్ అవ్వడానికి, అంటే వాళ్ళ మధ్యలో ఇద్దరికి ఉండడానికి మనం అంటే శిశువుని తల్లి పైన పెట్టేస్తాము. దాని తర్వాత వాళ్ళు బేబీ అంతా బాగుంది, అంటే మంచిగా ఏడవడం అంతా మనం కళ్ళతో చూసినప్పుడు హెల్దీగా అనిపించినప్పుడు వాళ్ళకి మనం ఫీడింగ్ కూడా అక్కడే ఇచ్చేయచ్చు. ఫస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే తర్వాత కూడా ఫీడింగ్ కి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంటే మేము ఇవ్వలేకపోతున్నాము, రావట్లేదు, మేము వాళ్ళకి ముందే చెప్తాము అది ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి కదా. ఇప్పుడు అసలు వాటి ప్రాధాన్యత అనేది ఇప్పుడు చాలా మంది తల్లులకు అసలు తెలియదు. వాటి గురించి కూడా మీ ఎడ్యుకేషన్ ఉంటుందంటారు? మేము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే చెప్తాము బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వాళ్ళకి ముందే మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ క్లాసెస్ లో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ డెలివరీ అయినప్పుడు ఇనిషియల్ గా వాళ్ళకి మేమే ఉంటాం కాబట్టి పక్కన వాళ్ళకి చెప్పేస్తాము, మీరు ఇప్పుడు ఇలా వాళ్ళు ఏడ్చినప్పుడు ఇవ్వడం కానీ 2 hours ఒకసారి మీరు ట్రై చేయడం కానీ అనేది చెప్తాము. వాళ్ళకి డౌట్స్ వస్తాయి, వాళ్ళకి ఆ డౌట్స్ కూడా మేము క్లారిఫై చేస్తాము. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్, పోస్ట్ నేటల్ గా వాళ్ళకి ఏం ఎక్సర్సైజెస్ అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. సో దట్ వాళ్ళకి ఇంకే టెన్షన్ లేకుండా. ఓకే మేడం, హాస్పిటల్లో యాక్సెప్టెన్సీ ఎంతవరకు ఉంది ఇప్పుడు? ప్రజెంట్ మన దగ్గర అయితే స్టార్ట్ అవ్వలేదు ఫుల్ ఫ్లెడ్జ్గా. మేము మా హాస్పిటల్లో యాజ్ అ పైలట్ గ్రూప్ ఇది స్టార్ట్ చేసామండి. ఎందుకంటే మన గవర్నమెంట్లో ఇంకా మిడ్వైఫరీ కోర్స్ అనేది లేదు. లైక్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు మన కంట్రీలో సంహౌ మిడ్వైఫ్ అంటే మంత్రసాని అన్న ఇది ఉంది. ప్రాబబ్లీ ఆ వర్డ్కి వేరే మీనింగ్ తీయాలేమో మనం. బికాజ్ మనము మిడ్వైఫరీ స్టార్ట్ చేస్తే ఏంటంటే యాజ్ డాక్టర్స్ సీ వాట్ దే డూయింగ్, యాజ్ ద పేరెంట్స్ సీ వాట్ దే డూయింగ్, ఇప్పుడు ఎంత హెల్ప్ అవుతుందని చూసాక డెఫినెట్గా యాక్సెప్టెన్స్ వస్తుంది. అండ్ వీ విల్ బీ ఏబుల్ టు ఓవరాల్ హెల్ప్ అవర్ మెడికల్ ఫీల్డ్. ఓకే, డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ అంతేగారు ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఓన్లీ బేబీకి మదర్కి మాత్రమే కాకుండా మదర్కి శారీరకంగా కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆఫ్టర్ డెలివరీ వచ్చేవి చాలా సిమ్టమ్స్ చాలా వేరేగా ఉంటాయి. అలాంటివన్నీ తగ్గించడానికి ఇప్పుడు టమ్మీ ప్రాబ్లం ఉంటుంది, లావ్ అవ్వడం ఉంటుంది, బీపీలు పెరగడం ఉంటుంది, తగ్గడం ఉంటుంది. అవన్నీ కూడా వాటికి సంబంధించి మీరు ఏమైనా ఇప్పుడు చాలా వరకు మేము చూసుకునేది లో రిస్క్ మెడికల్ కాంప్లికేషన్స్ లేని అంటే పేషెంట్స్ని మాత్రమే. సో వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చేసుకునే ఎక్సర్సైజెస్తో టమ్మీ ప్రాబ్లం ఎలా తగ్గిపోతుంది, వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అన్నది మేము చెప్తాము. అదే కాకుండా ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ వెయిట్ లాస్ ఉంటుంది, అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత గ్యాప్ అవసరం అనేది వాళ్ళకి మేము ఎన్ని మంత్స్ వాళ్ళు గ్యాప్ తీసుకుంటే సుమారుగా 18 months ఆఫ్ గ్యాప్ అట్లీస్ట్ ఉండాలని చెప్తాము. సో ఆ గ్యాప్ వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళకి ముందున్న హెల్త్ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. సో అది మేము పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాము. మోస్ట్లీ ఇప్పుడైతే అందరూ వాళ్ళే అడిగి తెలుసుకుంటారు, మళ్ళీ మేము చెప్పడం కూడా జరుగుతుంది. మదర్ యాక్సెప్టెన్సీ ఎట్లుంది మీకు, మీ దగ్గరకు వచ్చే మదర్స్? ఇప్పుడు ప్రెసెంట్ మేమున్న సిచ్యువేషన్ లో స్టార్టింగ్ లో కొంచెం వాళ్ళ యాక్సెప్టెన్స్ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం మేము వాళ్ళని యాంటీనేటల్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కలుస్తున్నాం కాబట్టి కొంతమంది మదర్స్ వాళ్ళు మాకు మిడ్వైఫ్ కావాలి, ఈ మిడ్వైఫ్ కావాలి అని చెప్పి అడిగి వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము చాలా వరకు చాలా మందికి డెలివరీస్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫీడ్బ్యాక్ లో ఎవరైనా అంటే ఫస్ట్ లో మొదట్లో అంత లేదు అన్నారు కదా, దేనికని అంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తుండే వాళ్ళు మదర్? అంటే ఇప్పుడు మేము ఫెర్నాండెస్ అంటే ఇప్పుడు నేను చేసే హాస్పిటల్లో ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది స్టార్టింగ్ లో కాబట్టి వాళ్ళకి మిడ్వైఫ్ అంటే యాక్చువల్గా తెలియదు. బట్ మేము యాంటీనేటల్ పీరియడ్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మిడ్వైఫ్ అంటే మీరు లో రిస్క్ కాబట్టి మీరు చూసుకుంటారు, మేము ఉన్నాము చూసుకుంటామని మేము అక్కడ నుండే చెప్తున్నాం. కాబట్టి ఈవెన్ ఫస్ట్ డెలివరీ నాకు మిడ్వైఫే చేసింది, నాకు సెకండ్ డెలివరీకి కూడా మిడ్వైఫే కావాలి అని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది చూసినప్పుడు వాళ్ళకి మా మీద నమ్మకం అనేది పెరుగుతుందని నమ్మచ్చు. మెల్లిమెల్లిగా మదర్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అదే రీతిగా హాస్పిటల్లో కూడా యాక్సెప్టెన్సీ రావాలి, గట్టిగా ఇక్కడ అమలు చేయాలి. నిజానికి మనకు చాలా అవసరం చూస్తున్న పరిస్థితుల్లో. ఇప్పుడు అందరూ సిజేరియన్సే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ మధ్యలో నార్మల్ నొప్పులు భరించలేదు అది ఇది అని చెప్పి సిజేరియన్స్కి మొగ్గు చూపిన పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలంటారు? గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది? మన దగ్గర గట్టిగా అమలు చేయాలంటే మన దగ్గర లైక్ ఐ సెడ్ కొన్ని ఇయర్స్ నుంచి ఎలా అయిపోయిందంటే మనము ప్రెగ్నెన్సీని సంహౌ ఒక మెడికల్ డిజీజ్ లాగానే ట్రీట్ చేస్తున్నాం. అలా కాకుండా ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ ప్రాసెస్, దీనికి నార్మల్ డెలివరీ అవ్వడం అనేదే దట్ షుడ్ బి ద ఎండ్ అల్టిమేట్లీ, అన్లెస్ ఏదైనా కాంప్లికేషన్. అదే ఈజీ కూడా, అదే ఈజీ. అండ్ డ్యూరింగ్ ద డెలివరీ ప్రాసెస్ కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కదా తను కోలుకోవడం కూడా నార్మల్ డెలివరీ అయ్యే ప్రాసెస్కి మన బాడీ ఈజ్ బెటర్
టు గెట్ బ్యాక్ టు నార్మల్, అది వాళ్ళకి చెప్పాలి. సెకండ్ థింగ్, హాస్పిటల్స్ షుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ మిడ్విఫరీ. ఎందుకంటే ఫైనలీ మన పబ్లిక్ సెటప్లో, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఉంటే లైక్ ఐ సైడ్ మనము వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద మార్టాలిటీస్ అండ్ మార్బిలిటీస్. అదొకటి. సెకండ్ థింగ్, స్లోగా వస్తుంది యాక్సెప్టెన్స్, బట్ ఇండియా నీడ్స్ ప్రొఫెషనల్ మిడ్వైఫ్స్ డెఫినెట్లీ. అండ్ ఇది మన తెలంగాణలో స్టార్ట్ చేస్తే ఈ మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్. ఓకే. ఎందుకంటే వీ షుడ్ బీ ద ఫస్ట్ వన్స్ టు ప్రాబబ్లీ డూ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీస్లో కూడా ప్రాబబ్లీ యునో దిస్ కల్చర్ హ్యాస్ టు కమ్ దట్ ఇప్పుడు ఎలాగైతే ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టర్, లేకపోతే యునో ఒక నర్సింగ్ ప్రొఫెషన్ ఉందో, అలాగే మిడ్వైఫరీ షుడ్ బి అ గ్రాడ్యుయేషన్ కోర్స్, సెపరేట్ కోర్స్ వేర్ ఆఫ్టర్ దే 12th దే చూస్. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు చూస్ చేసుకుంటే వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది. రైట్, అది కూడా ఒక మెడికల్ ఫీల్డ్ కాబట్టి చూస్ చేసుకునేలా. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఎలా చూస్ చేసుకుంటామో, యాజ్ అ మిడ్ వైఫ్ వాళ్ళు చూస్ చేసుకుంటే ఆ ప్యాషన్ తో వాళ్ళు చేస్తారు. అండ్ అక్కడ గవర్నమెంట్ హెల్ప్ కావాలి. ఇఫ్ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ దట్ దిస్ ఇస్ అ సెపరేట్ కోర్స్, వీ హ్యావ్ టు స్టార్ట్, ఇట్ విల్ హెల్ప్ అంటే దెన్ వీ విల్ బి ద ఫస్ట్ వన్స్ ఇన్ తెలంగాణ. రైట్, అది చాలా మంచి సజెషన్ ఇచ్చారు. నిజానికి ఇది మిడ్ వైఫ్స్ అనే వాళ్ళకి మంత్రసానులకి చాలా డిఫరెన్స్ ఉంది. మిడ్ వైఫ్స్ అనే వాళ్ళు ప్రసూతి సమయంలో తల్లి ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని, ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, సుఖప్రసవం కావడానికి 100% ట్రై చేసే వాళ్ళుగా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.